తాను ఏ ఊసురు వెళ్లిలా తయారైనా గ్రామంలో ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్లి పనిచేయించుకోవడం కోసం సిద్ధంగా ఉంటానని కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు మాజీ సర్పంచ్ సింగినేడి దత్తుడు అన్నారు. ఈ సందర్భంగా దత్తుడు మాట్లాడుతూ అనపర్తి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఫ్యామిలీలో విషయాలు ఇద్దరు మాట్లాడడం జరిగిందని, దాని గురించి మీడియా సమావేశం పెట్టడం జరిగిందన్నారు. తనపై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. గతంలో 2014 సంవత్సరం నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి కోడిపందాల అమౌంట్ కరకుదురు బీసీపేటలో ఉన్న రామాలయం కోసం ఖర్చు చేశామని, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నలుగురిని కమిటీ వేసి మీ అనుచరులు డబ్బులు వసూలు చేశారని, ఆ వసూలు చేసిన డబ్బులు ఏం చేశారో లెక్క చెప్పాలని, మీరు లెక్క చెప్పిన వెంటనే మేము 5 నిమిషాల్లో లెక్కలు చెబుతామని, మా నాయకుడు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి చర్చించుకుందాం రమ్మంటే మీరు రావడానికి ఆలోచిస్తున్నారని, మా నాయకుడు రామకృష్ణారెడ్డి చర్చించుకోవడానికి ఇప్పుడు రమ్మంటే ఇప్పుడే వస్తారని, మేము ఎవరినైతే నమ్ముతామో వారికి మేము అండగా ఉంటామని, మా నాయకుడు కూడా మాకు అండగా ఉన్నాడని సింగినేడి దత్తుడు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. నేను ఈ సెట్టిపల్లి సంఘానికి పెద్దగా వ్యవహరిస్తున్నానండి. ఇందు మూలంగా నేను మాట్లాడేది ఏంటంటే, గత 2011లో ఈ రామాలయం నిర్మించామండి. 2014 నుంచి కూడా మా దత్తుడు గారు ఈ పార్టీ ఆహారంగా తిరుగుతూ టీజీఎఫ్ లోన్స్లో తోట తిరుమతి గారి ద్వారాగా లోన్ ఇప్పించారండి. ఇప్పితే ఆ లోన్ ద్వారాగా తీసుకోక మిగిలిన అప్పు ఉంటే ప్రతి పండక్కే ఈ నెంబర్ గుండ్ల విషయంలో కొంచెం మార్చి మీరు ఈ విధంగా ఎలాగ వాడుకోవాలని చెప్పి చెప్పారండి. చెప్తే ఆ రకంగా మేము నెంబర్ గుండ్లో వచ్చినటువంటి డబ్బులు మా సంఘం తరపుని మా రామాలయం అప్పుపూర్వకంగా మేము తీర్చుకుని మేము వ్యవహరించామండి. అంతవరకు కూడా ఆయనకి అందులో ఒక పైసా కూడా ఆయనకి ఎటువంటి ఇది లేదండి. మేమే మా సంఘం తరపుని మేము నిర్వహించుకున్నామండి. బాకీ సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే డాక్టర్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్కి స్పందిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 2011లో రామాలయం నిర్మాణం నిమిత్తం 20 లక్షల రూపాయలు ఎట్టి నిర్మించాం. దీనికి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వెహికల్ సెక్షన్ ద్వారా 3 లక్షల రూపాయలు తోట తిరుమతి గారు ఇప్పించారు. ఎమ్మెల్సీ గ్రాంట్లో బొడ్డు భాస్కర్ అమ్మ 2 లక్షలు ఇచ్చారు. మిగిలిన 15 లక్షలు డొనేషన్స్ వేసుకుని నిర్మించాం. ఈ గుడికి ఇంకా 8 లక్షల రూపాయలు అప్పు ఉండిపోయింది. 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్రాంతి సంబరాల నిమిత్తం జరిగే కార్యక్రమాల్లో నెంబర్ గుండి నిర్వహించి దీని ద్వారా వచ్చే అమౌంట్తో ఈ బాకీలు తీర్చి ఈరోజు ఈ గుడిని ఈ విధంగా నిర్మించడం జరిగింది. ఈరోజు కరకుదురు గ్రామంలో మా చెట్టుబల్జీలు ఏరియాలో రామాలయం దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి కారణం మొన్న ఎమ్మెల్యే గారు మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు ఏదో ఫ్యామిలీల గురించి మాట్లాడుకున్నారు కాబట్టి మొన్న ఏదో మాట్లాడడం జరిగింది. నేను పెదపూడిలో ఎమ్మెల్యే గారికి సార్ ఒక విన్నపం, మీరు 2-3 క్వశ్చన్లు వేసారు నన్ను. ఓసరవల్లి అని చెప్పి రాజకీయాలే ఓసరవల్లి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓసరవల్లి ఏమి ఉండదు. దాని మీద ఏంటంటే మీరు ఎక్కడో నేను కాకినాడ అనపత్తి చెప్పారు, ఇంకా మీరు మర్చిపోయారు రామచంద్రపురం కూడా చెప్పారు, 2 పిఠాపురం కూడా ఉంది. ఆ 2 కూడా మీకు లాజిక్ మర్చిపోయారు, అది కూడా చెప్తున్నాను. అది కూడా తీసుకోండి, నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని మీద ఏంటంటే ఇక్కడ నేను ఏ ఓసరు లేసాలేసినా నా గ్రామంలో నా ప్రజల కోసం వీళ్ళు ఏ పని చేసుకున్నా వీళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్ళి పని చేయించుకున్నా సిద్ధంగా ఉంటాను. నాయకుడు మీకులాగా 4-man కమిటీ అంటే 4గురితో కమిటీ ఇస్తారు, 420 కమిటీ, వాళ్ళ మండలం అంతా తిరిగి మీ అనుచరులు డబ్బులు వసూలు చేసి అది ఏం చేశారో లెక్క చెప్పండి. నేను లెక్క చెప్తాను 5 నిమిషాల పని. ఇగో ఇదే గుళ్ళో కూర్చొని చెప్తున్నాను. పోయిన 2014 నుంచి 19 వరకు వచ్చినటువంటి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఈ గుడి డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాం. ఇగో పెద్దలు ఉన్నారు, శ్రీని గారు, మీరు రామకృష్ణ గారు, వీరబాబు గారు,
వీళ్ళ సమక్షంలో వీళ్ళే తీసుకున్నారు. అది మాకు ఎవరికి సంబంధం లేదు. దాని మీద ఏంటంటే అది కూడా కొంత నిజ నిర్ధారణతో ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీని మీద అంతగా ఆవేశం అక్కర్లొద్దు. మీరు క్లియర్ గా తిమితింగా కూర్చొని మాట్లాడండి. నేను ఇదే విషయం చెప్తున్నాను. మీకు ఇప్పుడు వరకు నేను పట్టించుకోలేదు. ఈ రోజు నేను చెప్తున్నాను. మీరు నన్ను ఏదో చేసేస్తున్నారు కదా ఎప్పుడో, అప్పుడు దాకా మీరు కూడా హ్యాపీగా ఉండండి. మీకు ఒక జడ్జిమెంట్ అయితే బెక్కువలో విఘ్నేశ్వర స్వామి ఇచ్చాడు. ఆ జడ్జిమెంట్ మీద మీరు ఊరికి ఆలోచన చేయక్కర్లొద్దు. దేవుడు భగవంతుడు ఏమైతే చేశాడో, ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు 75,000 మెజార్టీతో నెగ్గాడు. సుమారుగా 72,000 అనుకుంటాను. అదొకసారి మీరు గమనించుకోండి. 72,000 ఎలా వచ్చినాయి అన్నది కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూసుకోండి. ఏంటి మీరు సంక్షోభం, అతని టికెట్ సంక్షోభంలో మేము ఎలా నిలబడ్డాం నేను అయ్యాలో చెప్పాను. నిటారుగా నిలబడతాం, అసలు వంగం ఎక్కడనే అని చెప్పాను. అదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మేము ఎప్పుడు అతని కుటుంబం సంక్షోభంలో ఉంటే ఉంటాం. ఊసరం వెళ్ళి చేయవలసిన అవసరం లేదు. ఎవరినైతే నమ్మేమో వాళ్ళు కూడా ఉంటాం. వాళ్ళ మీద కాదు కదా సేవ కూడా వాళ్ళ లేకుండా మేము కాపాడుకుంటాం మా నాయకుడిని. ఆ నాయకుడు కూడా మమ్మల్ని కాపాడతాడు. కాబట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా గురించి ఏ కన్నాలు ఉన్నాయంటున్నారు. ఆ కన్నాలన్నీ కూడా మీరు నాకు ఫోన్ చేస్తే, లేదంటే మీ ఎవరో ఒకరితో ఫోన్ చేయితే ఆ కన్నాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చెప్తాను. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు అడగండి, చెప్తాను. అంతేగాని మీరు ఎవరిని అడగక్కర్లొద్దు. మా ఊరి నుంచి కూడా మీరు ఎవరిని ఇన్ఫర్మేషన్ తీసుకోక్కర్లొద్దు. నేనే చెప్తాను. నేనే క్లియర్ గా మీకు ఏం జరిగింది అనేటువంటిది నేను క్లియర్ గా చెప్తాను. ఊసరవెల్లి అనేటువంటిది రాజకీయాలే ఊసరవెల్లి, మళ్ళీ దాని ప్రత్యేకమైనటువంటి పేరు ఉండదు. అదే విధంగా మీరు టికెట్ సంక్షోభంలో మీరు ఎన్ని ఊసరవెల్లులు చేశారో రామకృష్ణారెడ్డి గారి టికెట్ విషయంలో అది కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరెవరి దగ్గర ఊసరవెల్లులు చేశారో. అదే విధంగా మీకు టికెట్ రాదు, చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇస్తున్నారు టికెట్ అన్నప్పుడు మీరేం చేశారో కూడా చూడదు. కంప్లీట్ నాకు తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు మీకు, మీరు ఏం చేశారనేది. చంద్రశేఖర్ రెడ్డి అన్నవాడు నాకు ఫ్రెండ్. ఆ ఎమ్మెల్యే గారితో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. అదే విధంగా నాకు రాజకీయంగా ఓనామాలు నేర్పినటువంటి రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇంకోటి చెప్పారు. నువ్వు వచ్చేస్తానన్నావు, కింద కూర్చుంటానన్నావు, ఆ పెద్ద మనిషి పేరు బయట పెట్టడం కుదరదు. ఏం అక్కర్లేదు, పెట్టండి. పెట్టని చెప్తాను పెద్ద మనిషికి అందరికీ. నేను మీరు 5 సంవత్సరాల గవర్నమెంట్ లో ఉండగా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ టైంలోనైనా మీకు ఎప్పుడైనా చిన్న రింగ్ కూడా ఇవ్వలేదు. మీ నెంబర్ కూడా నా దగ్గర లేదు. అది ఎవరో కింద కూర్చుంటానన్నారు కదా, కింద కూర్చుంటానా పైన కూర్చుంటానా అన్నది మీరు ఒకసారి ఆ పెద్ద మనిషి పేరు కూడా బయటెట్టండి, నేను మాట్లాడతాను. కాకినాడ జిల్లా జగ్గంపేటలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మండల పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ, యేసుక్రీస్తు గత 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి మానవుల కొరకు తన రక్తాన్ని కార్చిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటూ, ఆయన మరణించి 3వ రోజున పునరుద్ధరణ వచ్చిన రోజును ఈస్టర్గా జరుపుకుంటామని తెలిపారు. దీనిలో భాగంగానే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. క్రైస్తవుల ఐక్యత చాటడానికి, క్రైస్తవులందరం శాంతియుతంగా ఉంటామని తెలియజేయడం కోసం ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. जिंदा खुदावन यीशु मसीह की, पाप रक्षकुडైన యేసుక్రీస్తు వారికి రన్ ఫర్ జీసస్. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజు జగ్గంపేట మరి మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు, సేవకులు అందరూ కలిసి, యవన బిడ్డలందరూ కూడా కలిసి యేసుక్రీస్తు వారి యొక్క జయోత్సవమును ఉత్సాహంగా జరుపుకుంటూ ఈ జగ్గంపేట పురవీధుల్లో తిరగడం జరిగింది. ఎందుకు అంటే 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో జన్మించి శిలువ మీద మానవాళ్ళందరి యొక్క పాప క్షమాపణ కొరకు రక్తం కార్చిన నిన్నటి దినము శుభ శుక్రవారంగా మేము జరుపుకుంటూ, ఆయన మరణించి పునరుద్ధరణగా 3వ దినాన్ని లేచాడని ఈస్టర్ అనేటువంటి పర్వదినాన్ని మేము అందరం జరుపుకుంటాం. దాని సూచనగా మరి ఈ రోజు అనగా ఈ శనివారం నాడు
మరి అందరం కలిసి మరి ఈ జగ్గంపేట వీధుల్లో రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమం అంటే క్రైస్తవుల యొక్క ఐక్యత చాటడానికి, యేసుక్రీస్తు ప్రభువారు కరుణామయుడిగా సిలువలో చేసినటువంటి ఆ బలియాగమును, ఆ ప్రేమ వార్తను అందరికీ తెలియపరచడానికి ఈ రోజున మేము వీధుల్లో తిరుగుతూ వచ్చాం. కాబట్టి ఈ రోజున మేము తెలియజేసేది ఒకటే, క్రైస్తవులుగా దయచేసి మేమందరం కూడా శాంతి కాముకులము, మరి అందరూ బాగుండాలని కోరుకునే వారము, రాజుల కొరకు అధికారుల కొరకు మేము ప్రార్థన చేసేవారము. అలాగే ఈ మన భారతదేశంలో ఉన్న వారందరూ కూడా అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడాలని, క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మరి గ్రామ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆ పరమదేవుని యొక్క దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.